హలో నేను మిస్ చేస్తున్నాం. సినిమాల విషయానికి వస్తే గనక ఒక పాపులర్ హీరోకి సంబంధించిన సినిమా విడుదల అయితే గనక మీలాంటి సినిమాల కలెక్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి. వెరీ రేర్ కేసుల్లో మాత్రమే చిన్న బడ్జెట్ సినిమాలు బాగా క్లిక్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు భైరవం అనేటువంటి సినిమా, అలాగే మేలో ఒక 2-3 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. వీటి మీద కలేజా సినిమా ఎఫెక్ట్ పడింది. కలేజాని రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ కారణంగా భైరవం కొత్త సినిమా అయినప్పటికీ కూడా దాని కలెక్షన్స్ తగ్గిపోయాయి. మొదటి వారంలో బాగా ఉంటాయి ఓపెనింగ్స్ అనుకున్నారు, బట్ కలేజా దెబ్బకి అంత లేవు. యాక్చువల్గా మహేష్ బాబు కలేజా రిలీజ్ అనేది పెద్ద ఎత్తున చేశారు అభిమానులు. భైరవేమో నారా రోహిత్, తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, తర్వాత మంచు మనోజ్ వీళ్ళు కలిసి చేసినటువంటి సినిమా. దాని మీద హోప్స్ బాగా పెట్టుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేశారు. కానీ ఆ ప్రమోషన్స్ చేసినంత స్థాయిలో ఆ సినిమా లేదని చెప్పి ప్రేక్షకులు భావించారు. అందుకే 2-3 రోజుల తర్వాత కలెక్షన్స్ తగ్గిపోయాయి. అది దీని ప్రభావం కలేజా ప్రభావం అని చెప్పి వాళ్ళు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కలేజా ప్రభావం కారణంగా తగ్గినవి తప్పితే సినిమా బాగానే ఉంది అనేటువంటి యాంగిల్లో చెప్తున్నారు. టోటల్గా మేలో రిలీజ్ అయినటువంటి సినిమాల పరిస్థితి ఏంటి, దాని మీద కలేజా ఎఫెక్ట్ నిజంగానే ఉందా, అలాగే జూన్లో విడుదలవుతున్నటువంటి సినిమాల పరిస్థితి ఏంటి అనే దాని మీద మనం రివ్యూ తీసుకుందాం. ఆల్రెడీ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని రివ్యూస్ కూడా వచ్చినాయి. నేను వాటి చదివి వినిపిస్తాను. ఇప్పుడు మే నెలలో తీసుకుంటే ఇక్కడ చూడండి, మే నెలలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సంగతి మే నెలలో కంప్లీట్ అయిపోయింది. జూన్ నెల స్టార్ట్ అయిపోయింది. ఎప్పటిలాగే గత నెలలో వివిధ సినిమాల ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లో సందడి చేశాయి. మే నెల కంప్లీట్ అయిపోయింది, జూన్ నెల స్టార్ట్ అయిపోయింది. ఎప్పటిలాగానే సినిమా ప్రేక్షకులు థియేటర్స్లో సందడి, కొన్ని సినీ ప్రియులను అలరించే మరికొన్ని రెస్పాన్స్ అందుకున్నాయి, ఇంకొన్ని నిరసపరిచాయి. అలా మే నెలలో బాక్స్ ఆఫీస్ సంగతి ఏంటంటే అని ఒక న్యూస్ రాశారు, చూద్దాం. న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 మూవీతో మే నెల గ్రాండ్గా స్టార్ట్ అయింది. అది హిట్ అయింది అనుకున్నారు, కానీ ఫట్ అయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఆ మూవీపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొనగా మేకర్స్ వాటిని బాగా పెంచారు. 43 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఆ సినిమా ఓవర్సీస్లో $1 మిలియన్ క్లబ్లోకి వెళ్ళింది. ఓవరాల్గా భారీ వసూలు రాబట్టింది. సో హిట్ 3 భారీ వసూలు అయితే రాబట్టిందంటే, బట్ టాక్ మాత్రం హిట్ టాక్ అయితే రాలేదు. హిట్ 3తో పాటు 2 డబ్బింగ్ మూవీస్ రెట్రో, తుడారాం అప్పుడే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్చా నటించిన రెట్రో బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది, ఆడియన్స్ను మెప్పించలేకపోయింది. తుడారాం కొందరు మూవీ లవర్స్ను మెప్పించిన వసూళ్ల పరంగా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మే 2వ వారంలో స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన శుభం మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది. నిర్మాతగా సామ్ ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయింది, కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టలేకపోయిందని టాక్ వినిపించింది. మరి భారీ వసూలు రాబట్టలేకపోతే ఇంకా శుభారంభమే ఉంది. కానీ నాన్ థియేట్రికల్ బిజినెస్ వల్ల సమంతకు మూవీ పరంగా ఎలాంటి నష్టాలు మాత్రం రాలేదని సినీ వర్గాలు ప్రచారం జరిగింది. ఆ తర్వాత వచ్చిన యంగ్ హీరో శ్రీ విష్ణు మూవీ సింగిల్ అదరగొట్టింది. మంచి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను మెప్పించింది. మంచి వసూలు కూడా రాబట్టింది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయ్యి అలరించింది. బాక్సాఫీస్ ద్వారా సాలిడ్ కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు లాస్ట్ వీక్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన భైరవం రిలీజ్ అవగా సూపర్ స్టార్ మహేష్ బాబు కలేజా రిలీజ్ అయింది. వసూలు విషయంలో భైరవంపై కలేజా ఎఫెక్ట్ పడిందని టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ సీనియర్ నటి రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్టిపూర్తి ఎలాంటి మార్క్ చూపించలేకపోయింది. అలా మే నెల పూర్తయింది. సో మే నెలలో సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇక జూన్ తీసుకుందాం మనం. జూన్లో పరిస్థితి ఏంది? జూన్లో టాలీవుడ్ బాక్సాఫీస్కు జూన్ నెలలో కీలకం కానుంది. గత 2 నెలలుగా చాలా థియేటర్లు కనీస నిర్వహణ ఖర్చులకు సరిపడా కలెక్షన్లు రాక లబోదిబోమంటున్నాయి. ఈ కారణంగానే పర్సంటేజ్ డిమాండ్ తెర ముందుకు వచ్చి నానా రగడ జరిగి బంధు వివాదం గురించి ఎవరెవరో మాట్లాడేలా చేసింది. ఈ నేపథ్యంలో వారానికి ఒకటి చొప్పున క్రేజీ సినిమాలు క్యూ కట్టడం వాళ్ళను ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. జూన్ 5న విడుదలవుతున్న థగ్ లైఫ్ డబ్బింగ్ అయినప్పటికీ కమల్ హసన్, సింబు
త్రిష కాంబినేషన్లో పాటు మణిరత్నం బ్రాండ్ తెలుగులోనూ క్రేజ్ వచ్చేలా చేస్తుంది. విక్రమ్ రేంజ్ టాక్ వస్తే కనుక కలెక్షన్స్ మోతే. కాకపోతే దీని మీద కమల్ హాసన్ ఏదో కామెంట్ చేశాడని చెప్పేసి తమిళ నుంచి కన్నడ వచ్చిందని అలా కామెంట్ చేశాడని ఏదో వివాదం నడుస్తుంది. మరి ఆ వివాదం ఆ సినిమా మీద ఎంత ఉంటుందని చూడాలి. జూన్ 12న అసలైన బిగ్ డే. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న మొదటి పవర్ స్టార్ మూవీ. బజ్ సంగతి ఎలా ఉన్నా కానీ వెల్కమ్ గ్రాండ్గా ఉండబోతుంది. నిర్మాత ఏఎం రత్నం చూపిస్తున్న కాన్ఫిడెన్స్ కనుక నిజమయ్యే పక్షంలో బాహుబలి, పుష్ప రేంజ్ రికార్డులు ఆశించవచ్చు. మరి అంటే ఇది కొంచెం ఎక్కువ. ఈ రేంజ్ బాహుబలి, పుష్ప రేంజ్ దాటుతుందని. ఓపెనింగ్స్ ఎంత భారీగా వచ్చినా అవి నిలబడాలంటే మాత్రం టాక్ చాలా ముఖ్యం. జూన్ 20 కుబేరా మీద క్రమంగా హైప్ పెరుగుతుంది. ధనుష్ నాగార్జునుల తొలి కలయికకి శేఖర్ కమల తోడవడం ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ని తిప్పుకునేలా ఉంది. దేవిశ్రీ సంగీతం మరో ఆకర్షణ. సో కుబేరా చాలా రోజుల తర్వాత శేఖర్ కమల డైరెక్షన్లో వస్తుంది. సో దాని మీద హై హోప్స్ ఉన్నాయి. ఇక జూన్ 27 చివరి వారంలో మంచు విష్ణు కన్నప్పతో వచ్చేస్తాడు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ క్యామియోలు బయట మార్కెట్లో బిజినెస్ పరంగా బాగా హెల్ప్ అవుతాయని విష్ణు భావిస్తున్నాడు. కంటెంట్ మీద నమ్మకంతో ఓటీటీ డీల్ ఆలస్యం అవుతున్నా సరే తొందరపడుతున్నది. చాలా పెద్ద కాన్వాస్ కావడంతో పాటు హిట్ టాక్ వస్తే చాలు నార్త్లోనూ దీన్ని బాగా రిసీవ్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక జూన్ నెలలోనే వస్తున్న ఈ 4 సినిమాలన్నీ కలుపుకుంటే సుమారు 200 కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ కనిపిస్తుంది. ఇవన్నీ జనాలకు కనెక్ట్ అయిపోయి క్లిక్ అయితే కనక వర్షమే. లేదంటే ఆ సినిమాలకి ఓపెనింగ్స్ ఉండవు. సో కాబట్టి మే నెలలో కలేజా భైరవాన్ని కొట్టేసింది. మరి జూన్ నెలలో బిగ్ డే జూన్ 12 పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది. దాన్ని బాహుబలి తోటి, పుష్ప తోటి ఇలాంటి వాటితోటి పోలుస్తున్నారు. మరి అంత కలెక్షన్ చేస్తుందా లేదా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికే దాని మీద ఒక ఫ్లాప్ టాక్ కూడా తీసుకొచ్చారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జూన్ నెల ప్రారంభమైంది. మరి కలేజా భైరవాన్ని దెబ్బకొట్టినట్టేనా? రాబోయే రోజుల్లో కుబేరాన్ని హరిహర వీరమల్లు దెబ్బ కొడతారా, లేదంటే హరిహర వీరమల్లుని కుబేరా దెబ్బ కొట్టబోతున్నారు? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.